కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఏదైతే ఉందో ఆ ఫైట్ ఇప్పుడు తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మారిపోయింది. నిజంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తన గ్రాఫ్ ఇలా డౌన్ అవుతుంది అని అనుకుంటుండగా వెంటనే నాన్ లోకల్ ఇష్యూ బయటికి తీస్తుంది. నిజంగా ఎందుకంటే హైదరాబాద్లో 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారు. బట్ 10 సంవత్సరాలలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఇలాంటి ఇష్యూస్ కూడా ఇప్పుడు కూడా బయటికి రాలేదు. అంత ప్రశాంతంగా ఉంది, బాగా జరిగిన పరిస్థితి. బట్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో, అక్కడి నుంచి ఒక రకమైనటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ పడిపోయిన ప్రతిసారి, గ్రాఫ్ తగ్గుతున్న ప్రతిసారి ఈ యొక్క నాన్ లోకల్ అంశాన్ని బయటికి తీసుకుంది. ఈ రోజు కూడా అదే జరిగింది. అంటే ఫస్ట్ సవాలు విసిరింది ఎవరో పాడి కౌశిక్ రెడ్డి. నీ ఇంటికి వచ్చి అక్కడ గులాబీ జెండా ఎగరేస్తా అని చెప్పి ఆయన సవాల్ విసిరాడు. దానికి దమ్ముంటేరా 11ంటికి వస్తా అన్నావు కదా, 11ంటికి నువ్వు రాకపోతే నేను నీ 12ంటికి నీ ఇంటి దగ్గరకు వస్తా అని చెప్పి అరికపూడి గాంధీ ప్రతి సవాల్ విసిరాడు. దానికి తగ్గట్టుగానే ఆయన అక్కడికి వెళ్ళి జస్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే ఉద్రిక్త పరిస్థితులు హై టెన్షన్ నెలకొంది, దానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఇంటి మీద దాడి చేశారు, అద్దాలు పగలగొట్టారు అని చెప్తున్నారు. నిజంగా చూస్తే అసలు ఎందుకు ఇది వచ్చింది అంటే పిఎస్సి చైర్మన్కి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు ఇస్తామని చెప్పి అరికపూడి గాంధీకి ఇస్తుంది. ఇక్కడి నుంచి మొదలైంది. అక్కడ హరీష్ రావుకి రావాల్సింది, బట్ అది అరికపూడి గాంధీకి ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడుతుంది. అసలు దీనికి ఎక్కడ ఆద్యం అయినది అని చెప్పి ఒకసారి చూస్తే ఒక్కసారి పాడి కౌశిక్ రెడ్డి దీని గురించి మాట్లాడాడు. ఆయనే రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దానికి అంటే చర్యకు ప్రతిచర్యలాగా ఆయన మాట్లాడారు. ఒకసారి ఈ యొక్క మొత్తం ఎపిసోడ్కి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటనేది ఒకసారి వీడియో చూద్దాం, దాని తర్వాత ఏంటనేది మాట్లాడదాం. ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు, నేను పార్టీ మారలేదు, నాకు పార్టీ లేదు, నేను ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే, దేవుడు కండవ కప్పిండు ఇదని చెప్తుడు. ఎందుకే ఎంత భయము? మళ్ళీ వీరు గెలవరనా? ఎట్లావు గెలవ డిసైడెడ్. మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా. ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా, ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా సీనియర్ నాయకులు చాలా మంది మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ కూడా వీళ్ళు ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీడియాలో అయిందని కదా, స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినాం. నిన్నేం చెప్తావు? అది కాంగ్రెస్ కండువ కాదు, దేవుడి కండువ అని చెప్తావు. ఎందుకే మీకు అంత భయము? నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం, కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు. ఏంటిదే నకిలీ గాంధీ? నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగంపల్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు? ఓకే, పాడి కౌశిక్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళిపోయారు అనే దాని మీద ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా కరెక్టే. ఆయన 2 మాటలు మాట్లాడారు. ఒకటేంటంటే అంతకుముందు ఏదైతే ఆయన మాట్లాడిన దాంట్లో ఇలాగా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ముందు ఏం మాట్లాడారు, ఆయన డిపాజిట్లు ఉండవు షేర్లింగంపల్లికి సంబంధించి బై ఎలక్షన్ వస్తే అని చెప్పి మాట్లాడుతున్నారు. కరెక్టే. అంటే కేటీఆర్ మాట్లాడారు దీనికి సంబంధించి 10 స్థానాల్లో కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడతాయని చెప్పారు. మీరు పకటికల్లే మేబీ దానికి సంబంధించి ఎలక్షన్ వచ్చే అవకాశం లేదు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. బట్
కౌశిక్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మొన్న ఎంపీ ఎలక్షన్స్లో మీకు ఎన్ని వచ్చినాయి సీట్లు, ఎంపీలు ఎన్ని గెలిచారు మీరు? 16 ఎంపీలు ఉంటే ఎన్ని గెలిచారు మీరు? ఒక్కడు కూడా గెలవలేదు. దగ్గరికి 8 స్థానాల్లో మీరు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైంది చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఎలక్షన్ జరిగి 2 నెలలు కూడా కాలేదు, బట్ అక్కడ ఒక్క సీటు కూడా రాలేదు, కానీ 10 సీట్లు మీరు గెలుస్తామని చెప్తున్నారు. ఎలాగనేది మీరే చెప్పాలి. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా అంటే వీళ్ళందరూ 10 మంది వెళ్ళారు కాబట్టి మేము చీరలు పెడతామని చెప్తున్నారు. అంతకుముందు వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేని మీ 10 సంవత్సరాలు దాంట్లో మీరు ఎంతమందిని చేర్చుకున్నారు? మీరు చేస్తేనేమో సంసారం, వాళ్ళు చేస్తే వ్యభిచారమా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు రెచ్చగొట్టారు, బట్ ఆయన కూడా రెచ్చిపోయిన ఆయన కరెక్ట్గా ఉన్నాడా? ఈయన 10 ఆకులు చదివితే ఆయన 100 ఆకులు చదివాడు. ఆయనది కూడా ఒకసారి చూద్దాము. అరికపూడి గాంధీ చాలా అన్బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. ముందుకెళ్ళి ప్రజల మధ్య విద్వేషాలు ఉన్నాయి, రెచ్చగొట్టే విధంగా కూడా ఇద్దరు కూడా ప్రవర్తించిన పరిస్థితి. రాయ్ కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడండి ఈ వ్యక్తి. ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి బ్రోకర్ నా కొడక, దమ్ముంటే 11ంటికి వస్తాన్నావు, నేను నీ ఇంటికి వస్తాను రా అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేయటం చేసిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి చూస్తున్నాం, ఏదో అంటారు కదా 6 నెలలు సమాసం చేస్తే అడీడవుతాడని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తూ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా మాట్లాడిన వాళ్ళ మాటలు చూసి వీళ్ళు కూడా నేర్చుకున్నట్టున్నారు. తెలంగాణకి మొన్నటిదాకా చాలా బాగా మాట్లాడుకునేవాడు, బట్ ఇప్పుడు చూస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ లాగా లేకపోతే మిగతా వాళ్ళలాగా మాట్లాడి బ్రోకర్ నా కొడక నువ్వు అది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. నిజంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, జనాల్లో ఉద్రేకాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారా అనేది చెప్పాలి. 11ంటికి ఆయన రాలేదు, కరెక్టే, హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వు 12 గంటలకు వెళ్ళి ఆయన ఇంటి మీదకి వెళ్ళి అద్దాలు పగలు కొడతారా? మీరు కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఇక్కడ గత విడిపోయిన తర్వాత ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ ఫీలింగే లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు తీసుకొచ్చి అట్నుంచి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పాడి కౌశిక్ కూడా ఇందాక మాట్లాడుతున్నారు. తెలంగాణ బిడ్డలో మేము ఆంధ్ర వాళ్ళు వచ్చి మీద దాడి చేస్తే ఊరుకుంటామా? తెలంగాణ పవర్ చూపిస్తాము, రేపు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళి మేము ఏంటో చూపిస్తున్నాము. వాళ్ళు వచ్చి మీ అద్దాలు పగలు కొట్టారు కాబట్టి మీరు వెళ్ళి కొట్టే ప్రయత్నం చేయటం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది పొలిటికల్ లీడర్స్ మీ స్వప్రయోజనాల కోసం, మీ యొక్క అధికార దాహం కోసం ప్రజల్ని బలిపశులను చేయాలనేది మీ పద్ధత. మొత్తం వాళ్ళు ఇల్లు అద్దాలు పగలు కొట్టారు వీళ్ళు. పోలీసు ఏం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడైతే అతను ఆపేశారు, బట్ ఇన్ని కూడా ఆపాలి కదా. అక్కడ దాకా వచ్చి అంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొలేదాకా అంత కొట్టుకునే పద్ధతిలాగా రావటం. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. అరికపూడి గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన పాడి కౌశిక్ ఇంటి దగ్గర చేసిన హల్చల్ ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ పార్టీలు, మీరు రాజకీయ నాయకులు మీరు కొట్టుకోండి, ఎక్కడికన్నా ఒక గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ మీరు తేల్చుకోండి. అంతేగాని హ్యాపీగా బతుకుతున్న ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంటు, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఒకళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి ఎవరైతే హరీష్ రావు గారు ఒక ట్వీట్ కూడా చేశారు దీనికి సంబంధించి. ఒకసారి ట్వీట్ కూడా చూద్దాం అది ఏంటనేది కూడా. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదే ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంతో పాటు వారినే ఉసుకొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ విద్రోహ వికృత అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడిది. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి.
రాళ్ళు గుడ్లు టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్ళి దాడి చేయడం హేమంత్ చర్య. పక్కా ప్రణాళికతో ఈ దాడి జరిగింది అన్నది సుస్పష్టం. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్లో ప్రకటించి అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం కానీ దాంతోపాటు పోలీసులు కానీ విఫలమైన పరిస్థితి అని చెప్పి అనమాట. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. దాడి చేసిన గాంధీని అతని అనుచరుల వెంటనే అరెస్టు చేయాలి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఎవరైనా కానీ బీఆర్ఎస్ పార్టీ రేపెల్లి అరికపూడి గాంధీ ఇంటి మీద దాడి చేసినా దాడి చేయడం అనేది అది కూడా కరెక్ట్ కాదు, వీళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదు. కానీ దీనికి మధ్యలో అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న ఆంధ్ర తెలంగాణ బిడ్డల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సెంటిమెంట్ని తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, ఆంధ్ర వాడు మా ఇంటి మీదకి వస్తే అని చెప్పి కౌశిక్ రెడ్డి ఫస్ట్ మాట్లాడారు. దాని తర్వాత కూడా ఈయన కూడా మాట్లాడారు, ప్రెస్తో మాట్లాడారు. ఆయనతో చెప్పారు 3 సంవత్సరాలు నేను షేర్లింగంపల్లిలో నేను ఎమ్మెల్యేగా గెలిచాను, నేను ఇక్కడ బతకడానికి వచ్చావని చెప్పి అంటున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు కూడా బతకడానికి వచ్చావు కదా హైదరాబాదు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. మాటకు మాట ప్రతిచర్య, లేదా చర్యకు ప్రతిచర్య లాగా కాదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, దీనికి సంబంధించి దీన్ని ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత మంచిది. లేకపోతే ఇది వేరే కోణం తీసుకునే అవకాశం ఉంది, ప్రజలు ఇబ్బంది పడతారు, వీళ్ళెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళని వెళ్ళి కొట్టి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టుబడులు ప్రతి రాష్ట్రానికి రావాలి, తెలంగాణ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు పక్కన ఆంధ్ర వచ్చు, ఇక్కడ వచ్చు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఉంటే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండదని చెప్పి కూడా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. దీనంతా బట్టి చూస్తే మాత్రం ప్రజల సెంటిమెంట్ని రాజకీయాల కోసం ఇలాంటి రాజకీయ నాయకులు, ఎందుకంటే నిబద్ధత లేకపోతే కంట్రోలింగ్ లేకుండా ఇలాంటి రాజకీయాల కోసం వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. నిజంగా ప్రభుత్వం గారు సీఎం రేవంత్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వైపు నుంచి కూడా దీన్ని తొందరగా వీళ్ళు ఒక మాట చేసుకొని ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని సద్దుమణిగించుకుంటే బెటర్. లేకపోతే మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది హైదరాబాద్లో.